హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ముందుగా జేఎన్టీయూకే జేఎన్టీయూజీవి స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ ఏదైతే రిలీజ్ అయినాయో అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయినాయి. వాళ్ళ ఆన్లైన్ లింకులకే రాలేదు, అదొకటి అయితే. ఇంకోటి అటానమస్ కాలేజ్ వాళ్ళ రిజల్ట్స్ బీటెక్ బీఫార్మసీ వాళ్ళు డిక్లేర్ కాలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఈ ఆన్లైన్ లింక్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తా ఉన్నారు. సో దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడదొచ్చాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ఇక జేఎన్టీయూకే బీటెక్ అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళ బీఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అయినప్పటికీ ఇంకా కొన్ని కాలేజీలో రిజల్ట్స్ రాలేదని చెప్తున్నారు. అంటే కొన్ని కాలేజీ క్లోజ్ చేసేసారు, దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేదు. ఇక లింక్ ఒకటే మార్గం, మార్క్స్ చూసుకోవాలన్నా గ్రేడ్స్ చూసుకోవాలన్నా అని పాస్ అయింది లేదు కూడా. అయితే పీజీ వాటికి రిలీజ్ చేశారు, ఈ బీటెక్ వాళ్ళ బీఫార్మసీ వాళ్ళ అఫిలియేటెడ్ వాళ్ళ రిలీజ్ చేయలే. ఇంకో పక్క అటానమస్ కాలేజ్ రిజల్ట్స్ రావాలి. అటానమస్ కాలేజ్ రిజల్ట్స్ ఎందుకు డిలే అయినాయి అంటే వాటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వీటి తర్వాత చేశారనమాట. అంటే ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళ సెకండ్ సెమిస్టర్స్ తర్వాత వాటితో పాటు అటానమస్ కాలేజ్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది, మీ అందరూ తెలిసిన విషయం. అయితే అటానమస్ పేపర్ వాల్యుయేషన్ లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అయిపోయినప్పుడు కూడా మార్క్స్ ఎంట్రీ ఇంకంప్లీట్ ఒకవేళ అయినప్పటికి కూడా ఈ రిజల్ట్స్ ఈ అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళే అటానమస్ వాళ్ళే కలిపి లింక్స్ రిలీజ్ చేయాలి, లింక్స్ ద్వారా వదులుదాం అని చెప్పేసి ఆలోచనలో ఉండుండొచ్చు. దాని గురించే వీళ్ళు రిజల్ట్స్ అయితే డిలే చేసి ఉండవచ్చును. మొత్తానికైతే మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే జనవరి ఫస్ట్ రోజు ముందు, జనవరి ఫస్ట్ రోజు రావు కానీ జనవరి ఫస్ట్ కన్నా ముందే వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ 27th కాబట్టి రేపు సాటర్డే కానీ మండే 30 కానీ ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట అటానమస్ వాళ్ళే. దీంతో పాటే ఈ ఆన్లైన్ లింక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అండి చాలా మందికి కూడా ఇంకా రిజల్ట్స్ తెలియదు, ఆర్సీఆర్బీ పెట్టుకోవాలనుకున్న ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, అసలు పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో తెలియట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో చెప్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో వాటిలో. సో మొత్తానికైతే ఇక 30వ తారీఖుకి ఖచ్చితంగా అయితే ఈ రిజల్ట్స్ లింక్ డిక్లేర్ చేస్తారు. చేస్తే 4వ తారీఖు దాకా ఆర్సీఆర్బీ అఫిలియేటెడ్ వాళ్ళకు ఉంటుంది. ఈలోపు వాళ్ళు ఇక అప్లై చేసుకుంటారు చేసుకునేవాళ్ళు. అటానమస్ వాళ్ళది 30వ తారీఖు కనుక రిలీజ్ అయినట్టయితే లేట్ అయింది కాబట్టి వీళ్ళకి ఆర్సీఆర్బీ అనేది 10వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు సంక్రాంతి తర్వాత వరకైనా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే వస్తే 30వ తారీఖు, లేదు సంక్రాంతి ముందుకైనా రిలీజ్ అయినాయి అనుకోండి రిజల్ట్స్, అవి తర్వాత సంక్రాంతి తర్వాత వరకు ఉండేది అనుకుంటుంది అటానమస్. వీళ్ళది మాత్రం లింక్స్ మరి ఇక 4వ తారీఖు లోపే వీళ్ళకి లింక్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. మొత్తానికైతే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.